ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకెంతకాలం జరుగుతుంది? ప్రధానంగా పశ్చిమాసియాలో రాజుకున్న ఈ అసంతృప్తి, ఆగ్రహ జ్వాలల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందనేటువంటి జోస్యం వినిపిస్తుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరల పెంపు అనేది అన్ని రంగాలపైన ప్రభావం చూపించబోతుంది. అసలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? యుద్ధ నివారణ చర్యల్లో మన భాగం ఎంత? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, చూస్తుండగానే 20 రోజులు దాటేసింది ఆల్మోస్ట్. అంటే 22 రోజులు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా ఒక కొలిక్కి వస్తున్నటువంటి సంకేతాలు కనిపించట్లేదు. ఎప్పుడు ముగుస్తుంది అనే దానికి కూడా సమాధానం దొరకట్లేదు. చాలామంది భారతదేశం జోక్యం అనేటువంటి అంశం పైన కూడా విశ్లేషణలు చేస్తున్నారు. ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి ముగింపు అవకాశం ఏమైనా ఉందా? ఒకటి కేశవ్ గారు, యుద్ధం ప్రారంభించటకండి రెండు పక్షాల్లో ఏదో ఒక పక్షం అనుకుని మొదలు పెట్టేస్తే యుద్ధం మొదలైపోతుంది. కానీ యుద్ధం ఆపాలనుకో కేశవ్ గారు, ఇరు పక్షాలు లేకపోతే పాల్గొన్న అన్ని పక్షాలు ఎగ్రీ అవ్వాలి. అన్ని పక్షాలు ఎగ్రీ అయితేనే యుద్ధం ఆగుద్ది. దానిలో ఏ ఒక్క పక్షం నేను ఆగిపోతానన్నా మిగతా వాడు ఆగడు కదా. ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ ముగ్గురులో యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి అమెరికా స్టార్ట్ అయ్యి ఇజ్రాయెల్ తో కలిపి ఇరాన్ మీద చేశారు. ఇప్పుడు యుద్ధం ఆపాలి అంటే అమెరికా, ఇజ్రాయెల్ నేను బాంబ్ చేయను, నేను ఆగిపోతాను అంటే ఇరాన్ అయితే ఓకే అంటే ఓకే, కానీ ఇరాన్ ఆగాలి కదా. ఎందుకంటే నష్టపోయింది కూడా ఇరాన్ నష్టపోతుంది కదా, వాళ్ళు ఆగాలి కదా. అది సమస్య. ఆగాలి అంటే అన్ని పక్షాలు సయోధ్యగా అండర్స్టాండింగ్ వచ్చి ఆగాలి. ఇది ఈ మౌలికమైన అంశంలోనే ఈ రోజు తర్జన భర్జన పీటబడి పడినట్టుగా మనకైతే కనపడుతుంది. కానీ త్వరలోనే ఆగిపోద్ది, ముగించేస్తున్నాం, ముగింపు దశకు వచ్చేసింది. డొనాల్డ్ ట్రంప్ రోజుకో రకంగా మడత పెట్టి మరీ డైలాగ్స్ చెప్తున్నారు. కానీ ఆ కన్క్లూజన్ స్టేటస్ అనేది కనిపించట్లా. డొనాల్డ్ ట్రంప్ గారండి కిందట ఆగస్టులో ఆపరేషన్ థండర్ బోల్ట్ చేశారు. ఈ రోజుకి దాని గురించి వాళ్ళ వైట్ హౌస్ వెబ్సైట్ లో మీరు చూస్తే కనపడుతుంది. దాంట్లో ఏమంటున్నారు? ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఆర్ డివాస్టేటెడ్ ఫర్ ఎవర్. మేము వాళ్ళు న్యూక్లియర్ క్యాపబిలిటీస్ తునాతునకలు చేసేసాము మా బాంబింగ్ తో. ఇంకా వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే క్యాపబిలిటీ వాళ్ళకి లేదు, కొన్ని సంవత్సరాల వరకు చేయలేరు అని చెప్పన్నారు. మరి అన్నవాళ్ళు మళ్ళీ ఇప్పుడు దాని న్యూక్లియర్ క్యాపబిలిటీస్ గురించి మళ్ళీ దాడి చేస్తున్నాం అని చెప్పి ఎందుకు అన్నారు? అంటే మీరు అన్నారు కాబట్టి అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు గడియకో మాట. అసలు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షులు ఎందుకు యుద్ధంలోకి వెళ్ళారు? ఆయన ఏంటి దానికి ఏ కారణం చెప్పి వెళ్ళారు ఆయన చెప్తున్న కారణం మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు, మనందరి మీద వేస్తారు, మనం థ్రెటన్ అయిపోతాం అని చెప్పి అంటున్నారు ఆయన. అమెరికా సమాజం కూడా ఏం చెప్తున్నారు? వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది వరల్డ్ పీస్, అదర్వైజ్ దే ప్రిపేర్ న్యూక్లియర్ బాంబ్ విల్ అటాక్ అంటున్నారు. అవునా కదా? మరి ఆ రోజు మీరు ఆగస్టు చెప్పింది ఏంటి? మరి మొత్తం తునాతునకలు అయిపోయింది అన్నారు కదా. మళ్ళీ అదే ఉందంటారేంటి? అంటే ఏంటి? అది అబద్ధం. మీకు యాక్చువల్ కావాల్సింది ఏంటి? మీకు రిజిమ్ చేంజ్ కావాలి. ఏ రకంగా మీరు బంగ్లాదేశ్ లో రిజిమ్ చేంజ్ చేశారు, షేక్ హసీనా దింపేసి మీకు కాదు ఎక్కించుకున్నారు. ఏ రకంగా శ్రీలంకలో చేస్తున్నారు, పాకిస్తాన్ లో చేస్తున్నారు, వివిధ దేశాల్లో చేస్తున్నారు, వెనిజువేలాలో చేశారు. ఆ రకంగా మీకు కావాల్సిన ప్రభుత్వం ఇరాన్ లో రావాలి అన్న ఉద్దేశంతోనే మీరు మొదలుపెట్టే కనబడుతుంది. మీ ఆబ్జెక్టివ్ అదే. బట్ ఈ రోజు ఆ రిజిమ్ చేంజ్ అయ్యే పరిస్థితులు ఆయన తప్పుడు క్యాల్కులేషన్ చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. మనం ఎప్పుడైతే బాంబింగ్ చేస్తామో ప్రజలు తండోపతండాలుగా ముందుకు వచ్చేసి రోడ్ల మీద దాడులు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టేసి వచ్చేస్తారని చెప్పి అనుకున్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఐఆర్జీసీ సిస్టమ్ గ్రామాన ఉంది. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళందరినీ చంపేటానికి ఇంకో మెకానిజం ఉంది. అలా కొన్ని వేల మందిని గత 6 నెలలుగా చంపేశారు. అది నియంత్రే. ఇరాన్ ఏదో గొప్ప దేశము, గొప్ప ప్రభుత్వము, ఒక మానవత్వం ప్రభుత్వం మనమే అనక్కర్లేదు. ఏదో ప్రభుత్వం, ఒక నియంత్ర ప్రభుత్వం ఉంది, నడుస్తుంది అక్కడ. మన సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్. కండగలేని దొరత కత్తి పెరిగి దేనికి అన్నట్టు అక్కడ ప్రజలందరూ దానికి అనుగుణంగా బతుకుతున్నప్పుడు మీరెళ్ళి దాన్ని కెలికి ఈ రోజు సమస్య అంతా ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారు కదా. ఒకటి మీరు అసెస్ చేయలేకపోయారు. హార్మోస్ జలసంధి వల్ల ఏ రకమైన సమస్యలు వస్తాయో మీరు అసెస్ చేయలేకపోయారు. ఈ రోజు ఏం చేస్తుంది ఇరాన్ చేయాల్సింది ఏం లేదు. మొత్తం లీడర్షిప్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు, మేము అందరు లీడర్స్ చంపేశాం, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ చంపేశాం. వారి యొక్క యుద్ధ విమానాలు లేవు, యుద్ధ నౌకలు లేవు, మొత్తం తునాతునకలు. అన్ని తునాతునకలు అయిపోతే వాళ్ళు ఎందుకు డ్రోన్లు, మిసైల్స్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని తునాతునకలు అయిపోయి ఎవరు లేకపోతే ఈ రోజు కూడా 4000 కిలోమీటర్లో దూరస్తున్నటువంటి
ఏంటది ఏదో పేరు డీజియో ఏదో ఉంది ఐలాండ్ 4,000 కిలోమీటర్ల దూరం అవును తక్కువ మిసైల్ వేశారు ఈ రోజు అవును అవును 4. మరి ఎలా వేస్తున్నారు అంటే ఇరాన్ వెళ్ళి చేసే పని రోజుకు 5-6 మిసైల్స్ వేస్తే చాలు దే ఆర్ ఇన్ వార్. ఉమ్, వీళ్ళు ఏదో బొంబార్ చేయడం కాదు, అతనేదో ఒక 4-5 డ్రోన్లు ఖతార్ మీద, ఒక 2 డ్రోన్లు దుబాయ్ మీద, ఒక మిసైల్ అలా వేసారు అనుకోండి, ఈజ్ ఇన్ ద వార్. రైట్ ఆయన వార్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏంటి నా టర్మ్స్ ప్రకారం ఉంటేనే నేను ఆగుతానంటున్నారు. ఇప్పుడు బాల్ రివర్స్ అయ్యింది. ఉమ్, ఇరాన్ టర్మ్స్ పెడుతున్నారు. ఇరాన్ టర్మ్స్ ఏ పెడుతున్నారు. మాకు నష్టపరిహారం చెల్లించాలి, మమ్మల్ని ఎక్కడో అడ్డుకోకూడదు, మేము అనుభవం తయారు చేస్తాం, ఏం తయారు చేస్తాం లేదు, ఫ్యూచర్ లో కూడా మా మీద దాడి చేయాలని చెప్పి మాకు హామీ ఇస్తేనే. లేకపోతే వాళ్ళు ఏం చేశారు, దే కన్వర్టెడ్ దిస్ వార్ ఇంటూ ఎకనామిక్ వరల్డ్ వార్. ఉమ్, ఆర్థిక ప్రపంచ యుద్ధం వచ్చేసింది కదా ఇప్పుడు దేశం, ప్రపంచం మొత్తం ఆర్థిక యుద్ధం వచ్చే విధంగా కానీ పరిష్కారం ఏంటి? ఒకవైపు హర్ముజ్ ఆపేశారు, ఇంకోవైపు నుంచి పెట్రోలియం ఉత్పత్తులు అన్నీ కూడా బంద్ అయిపోతున్న పరిస్థితి వస్తుంది. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో అయితే రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి. ఇండియాలో ఇంకా అది స్టార్ట్ కాలేదు. కాకపోతే ఎన్నాళ్ళు ఈ ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. దీన్ని నివారించేందుకు మన జోక్యం కానీ, లేదా ప్రపంచ దేశాల జోక్యం కానీ, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి జోక్యం కానీ సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వారి యొక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు. ఓకే, దుబాయ్ గల్ఫ్ కంట్రీస్ పక్కన పెట్టండి, అక్కడ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ పెరిగి ఉండకపోవచ్చు, కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెరిగిపోయినాయి. ఓన్లీ ఇండియా, భారతదేశం తప్పితే మిగతా అన్ని దేశాలు పెంచేసింది. ఇది భారతదేశం యొక్క విజయం. ఏ రకంగా ఎలక్షన్స్ రాకపోతే పెంచేసేవాళ్ళు అంటున్నారు ఇక్కడ కూడా. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు నుంచి జరుగుతుంది సార్? 4 ఏళ్ళ నుంచి జరుగుతుంది కదా. యుక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చాక కూడా ప్రపంచవ్యాప్తంగా యూరోప్, అమెరికా వాళ్ళ యొక్క రేట్లు పెరిగాయి లేదా? మీరు చూశారు కదా. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది లేదా? మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన రేటు పెరిగిందా? ఏ రకంగా మనం మేనేజ్ చేసుకొస్తున్నాం? మన విదేశాంగ విధానం ఎంత పకడ్బందీగా ఉంది. ఈ రోజు ఎక్కడ కావాలి 40 దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ ప్రొక్యూర్ చేస్తామని మనం 40 దేశాల నుంచి. ఎక్కడ తక్కువ వస్తే అక్కడ మనం సెట్ చేసుకుంటున్నాం, వేరే ఛానల్స్ ఎత్తుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం. ఈ రోజు రష్యాతో కూడా జనవరి 2025 జనవరిలో 1.6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకున్నాం. ఫిబ్రవరి 2026 1.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకుంటున్నాం. ఎక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత మాట్లాడినా నీ మీద టారిఫ్ చేస్తాను, 25% టారిఫ్ చేస్తున్నాను, రష్యా నుంచి కొనటం మానేసిన ఆయన ఏదేదో స్టేట్మెంట్ తెచ్చుకున్నా మన విదేశాంగ కార్యదర్శి జైస్వాల్ గారు సమాధానం చెప్తున్నారు, మనం చేసుకుంటున్నాం. మనం ఎక్కడ మీద తగ్గించింది లేదు. ఏం తగ్గించామండి? ఈ రోజు మళ్ళీ అది నాకు తెలిసి 1.67 కో లేకపోతే 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకు వెళ్ళిపోయి ఉంటది. ఎందుకంటే చైనాకి వెళ్తున్నటువంటి చమురు ఓడలు రష్యావి కూడా మధ్యలో ఆగి తిరిగి భారతదేశం వచ్చేస్తున్నాయి. ఇది మనం చెప్పడం కాదు, అంతర్జాతీయ బ్లూంబర్గ్ చెప్పింది ఆ మాట. చైనాకి వెళ్తున్న రష్యా ఆయిల్ అది మధ్యలోనే రివర్స్ అయిపోయి భారతదేశానికి వెళ్ళిపోతున్నాయి. అది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. ఎక్కడ తగ్గనివ్వకుండా, ఎక్కడ ఇబ్బంది రావడానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో అండి మన దేశ యొక్క అవసరాలు పరిరక్షించుకోవాలి. 140 కోట్ల యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు, అభివృద్ధి మనకు ముఖ్యం. కొంతమంది అన్నారు మీరు దూరిపోండి, ఇరాన్ మద్దతుగా ఉండండి, ఎందుకు మద్దతుగా ఉండట్లేదు అని అడుగుతున్నారు. అసలు యుద్ధం మనం స్టార్ట్ చేస్తాం, మనకేంటి సంబంధం? యుక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కూడా అలాగే అన్నారు, మీరు యుక్రెయిన్ మద్దతు ఉండాలి కదా. మద్దతు మనకి ఈ రోజు ప్రపంచ దేశాలు ఏ దేశమైనా సరే యుక్రెయిన్ రష్యాతో మాట్లాడే ఏకైక దేశం భారతదేశం. అలాగే ఈ రోజు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ తో సంయుక్తంగా మాట్లాడే దేశం ఇంకోటి లేదు, భారతదేశం తప్పితే. అది మన విదేశాంగ విధానం యొక్క సక్సెస్. ఈ రోజు హార్మోజ్ జలసంధి నుంచి మన ఎల్పిజి రోజుకి 138 ఓడలు హార్మోజ్ జలసంధి నుంచి వెళ్ళాయి. అలాంటిది ఈ యుద్ధం వచ్చాక కనీసం ఈ 20 రోజుల్లో 100 వెళ్ళలేదు. అలాంటి సందర్భంలో కూడా ఈ రోజు మన ఓడలు ఆల్రెడీ శివాలిక్ ఎన్ని తీసుకొచ్చాం. ఈ రోజు రాత్రి కూడా 2-3 ఓడలు బయటకు వస్తున్నాయి. ఏ దేశం కూడా పెద్ద బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఇది అది విదేశాంగ విధానం. అందరితో మాట్లాడి మనం చేసుకుంటున్నాం. అంతేగాని ఇప్పుడు ఇరాన్ కి మద్దతు ఇచ్చేస్తే ఏమవుతుందండి? కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది అంటారు కదా, ఇరాన్ మద్దతు ఇచ్చాం అనుకోండి, ఇరాన్ మద్దతు ఇవ్వకపోయినా యుద్ధ విరమణకి సహకరించడం, యుద్ధ విరమణకి ముందడుగు వేసే ప్రయత్నం చేయడం. ఎందుకంటే మొదటి నుంచి భారతదేశం శాంతికాముక దేశం, అలీన విధానం, ఎక్కడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మధ్యవర్తిగా వ్యవహరించేటువంటి దేశంగా చెప్తూ ఉన్నారు. ఆ చొరవ తీసుకునే వెసులుబాటు, అవకాశం ఇప్పటికీ ఉందా? అంటే అలీన ఉద్యమం, మనం ఎప్పుడు అన్నిటికీ దూరం, ఇటువంటి పడికట్టు పదాలు బాగానే చెప్తారండి. 1956 లో రష్యా హంగేరీపై దాడి చేసింది.
ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు నోరు విప్పలేదు. 1968 లో చెకోస్లోవేకియా మీద రష్యా దాడి చేసింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు నోరెప్పలేదు. 1979 లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు కూడా నోరెత్తలేదు. ఎందుకు నోరెత్తలేదు అన్నారు? రష్యా స్ట్రాటజిక్ సైలెన్స్ ఈజ్ ఏ స్ట్రాటజీ. స్ట్రాటజిక్ సైలెన్స్ ఈజ్ ఏ స్ట్రాటజీ. అన్ని విధానంలో మై ఊనా అని చెప్పి దూరిపోయాం అనుకోండి, పబ్బులు వచ్చేస్తాయి. మనకు బలం కాదు, సెకండ్ అనుకుంటా. ఇప్పుడు ఎవరన్నా గొడవ పడుతున్నప్పుడు మీ అంచనాల ప్రకారం ఈ యుద్ధ వాతావరణాన్ని ఇంకెన్ని రోజులు భరించే స్థితి ఉంది భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ? సార్, ఇప్పుడు ఇది ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న. దీనికి కంక్లూజన్ సమాధానం ఎవరిస్తారో మనకు తెలియదు. బట్ భారతదేశంగా మన ప్రయారిటీ ఏంటంటే భారతదేశం యొక్క ప్రజలను కాపాడుకోవాలి. గల్ఫ్ లో ఉన్నటువంటి 1 కోటి మంది భారతీయులు ఉన్నారు అక్కడ. ఈ రోజు ఇరాన్ కి మద్దతు ఇస్తే ఏమవుతుందంటే ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ అంతా దాడి చేస్తుంది. అంటే ఏంటి? ఇరాన్ మద్దతు ఇస్తే వాళ్ళందరికి వ్యతిరేకమే కదా. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దేశంలో భారతీయులు ఎంతమంది ఉన్నారు? 6-7 వేల మంది ఉన్నారు. మద్రసాల్లో చదువుకుంటున్న బ్యాచ్ ఉన్నారు. కానీ గల్ఫ్ లో అక్కడ పనిచేస్తున్న బ్యాచ్ 1 కోటి మంది ఉన్నారు భారతీయులు. మరి వాళ్ళు 1 కోటి మందికి వ్యతిరేకం అవుతాం కదా. సో ఏ రకంగా ఇరాన్ కి మనం మద్దతిస్తా కూర్చుంటాం? సో అక్కడ ఉన్నటువంటి 1 కోటి మంది ప్రజల్ని కాపాడుకునే విధంగా దాని మీద కొంతమంది తీసుకొస్తున్నారు. అలాగే మన అవసరాలు గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, మన ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కుంటూ మనకి ఇబ్బంది లేకుండా మనం ప్రయాణిస్తాం. 1. 2, ప్రపంచ శాంతి కోసం తప్పనిసరిగా భారతదేశం తన పాత్ర తను పోషిస్తున్నాయి. కొన్ని బయటికి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ప్రభుత్వం అన్నది విదేశాంగ విధానంలో అండి మీరు నేను ఏదైనా మాట్లాడుకోవచ్చు. అది ప్రభుత్వం అన్నది మాట్లాడేది ప్రతిదీ కీలకం అవుతుంది. అందుకని కొన్ని బయటికి ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఏమంటారు? నన్ను అమెరికా అడిగితే నేను మధ్యవర్తం చేస్తాను రెడీగా ఉన్నాను, నన్ను అడగండి అని చెప్పి అంటున్నారు. మరి రష్యాని అమెరికా ఎందుకు అడగట్లేదు? ఓ పక్కన ఆయన అన్నారు కదా, నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అన్నారు. ఎందుకు అడగట్లేదు? అలాగే మనం కూడా అనాలా? ఐ విల్ డూ ఇట్ అంటే వాళ్ళు అప్పుడు మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు మన పరుగు పోయినట్టే కదా. సో అందుకనే మనం తెర వెనుక చేసే కొన్ని చేస్తాం, అది అన్ని చెప్పకపోవచ్చు ప్రభుత్వం. ఈ రోజు యూరోపియన్ దేశాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు, వివిధ దేశాలతో మాట్లాడుతున్నారంటే అంతర్గతంగా దీని గురించి కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. దీని గురించి కూడా, ఎందుకంటే అందరూ బాధపడుతున్నారు కాబట్టి దీన్ని ఏ రకంగా చేయాలి అన్నది ఉండొచ్చు. కాబట్టి ప్రపంచాల్లో అనేక దేశాలు అంటున్న ఒకే ఒక మాట, కెనడా అధ్యక్షుడు కానీ ఫిన్లాండ్ అధ్యక్షుడు కానీ వాళ్ళు అంటున్న ఒకే ఒక మాట ఏంటి? ఈ యొక్క పరిస్థితిని గట్టెక్కిచ్చేది ఒకే ఒకరు నరేంద్ర మోడీ గారు. ఆయనే చేయగలరు, ఇంకెవరు చేయలేరు వాళ్ళు అంటున్నారు. ఆయా దేశ అధ్యక్షులు అంటున్నారు, మనం అంటలేదు. సో తప్పనిసరిగా ఆ యొక్క ఆలోచన ప్రపంచ దేశాల్లో ఉంది. మనం కూడా ఆ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కానీ అంతర్లీనంగా చేస్తారు. బాటంగా డొనాల్డ్ ట్రంప్ గారు నేను 8 యుద్ధాలు ఆపేశాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంటారు. అంటే మనం కూడా ఆ మాట అనలేం కదా, నేను యుద్ధాలు ఆపేస్తాను అందుకని మనం చేసేది మనం చేస్తాం. యుద్ధం మనకి మంచిదే కాదు, మనకే కాదు ప్రపంచంలో ఏ దేశానికి మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో మనకన్నా ఎక్కువ నష్టపోతున్నారు అమెరికా. రోజుకి $1 బిలియన్ నష్టపోతుంది అమెరికా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఇది ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఇంకోటి పరిష్కారం పూర్తిగా రావాలి అంటే 2 మార్గాలు. ఒకటి, ఇరాన్ ను ఒప్పించి, ఇప్పుడు అమెరికాను ఒప్పించడం కాదు, ఇరాన్ ఒప్పించి బాబు అయ్యి బాబు నువ్వు దాడులు చేయమాక, అయ్యి బాబు నువ్వు ఆయిపో, నీకేం కావాలి చెప్పు అని అంటాం ఒక పద్ధతి. 2వ పద్ధతి, అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క దళాలని గ్రౌండ్ ఫోర్సెస్ ని ఇరాన్ లోకి పంపించాలి. అంటే గ్రౌండ్ లోకి వెళ్ళి ఆక్యుపై చేయాలి దేశాన్ని. అలా ఆక్యుపై చేయగలిగితే ఈ రెండు పద్ధతిలో చేస్తేనే అవుతుంది. మొదటి పద్ధతి ఇరాన్ ని ఒప్పించడం, అయిపో బాబు నీకేం కావాలి చెప్పు అనటం. 2, గ్రౌండ్ ఫోర్సెస్ ని పంపించాలి. అది గ్రౌండ్ ఫోర్సెస్ ని పంపించి దేశాన్ని ఫిజికల్ గా ఆక్యుపై చేయటం అంటే అసాధ్యమైన పని. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి డబుల్ సైజ్ అది, భారతదేశంలో భూభాగం సగం సైజ్ అది. అలాగే అనేకమైన కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. శతాబ్దాలుగా వాళ్ళని చాలా మంది ట్రై చేశారు, అయినా అవ్విన పరిస్థితి కాదు. సివిల్ వార్ అన్ని చేస్తుంటారు. సో నాకు తెలిసి అమెరికా సైన్యం కూడా ధైర్యం సరిపోదు, వాళ్ళు జావగారిపోతుంది. సో మిగిలింది ఒకటే బూతల యుద్ధమే, ఇక జరగబోయేది బూతల యుద్ధమే అని కూడా ట్రంప్ మరి స్టేట్మెంట్ ఇచ్చాడు. బూతల యుద్ధం చేసే ధైర్యం అమెరికా సైన్యాలకు ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి కనుక 100 శవాలు బయటకు పడితే ఆ దేశంలో అలజడి గందరగోళం పడిపోతారు. 100 మంది చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఫోర్సెస్ ఎవరన్నా, ఆ దేశంలో ప్రజలందరూ బయటకు వచ్చేస్తారు, వాళ్ళు తట్టుకోలేరు. సో అందుకని ఆ ఫైట్ వాళ్ళు చేసే పరిస్థితి ఉండి, అలా చేస్తే ఇంకా భారం పెరిగిపోతుంది, ఆ దేశ ప్రజల మీద ఇంకా భారం పెరిగిపోతుంది. అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అప్పుడు అది ఎన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద చేశారు సార్, ఏమైంది సార్? 20 ఏళ్ళలో మళ్ళీ వెనక్కి తుర్రుని పారిపోయారా? వియట్నాంలో చేశారు సార్, ఏం చేశారు? మళ్ళీ పోయారు వెనక్కి. అలాగే ఇరాక్ లో చేశారు. ఇరాక్ లో చేస్తే ఏమైంది? ఐసిస్ లాంటి ఇంకా ఉగ్రవాద సమస్యలు పుట్టాయి. ఇరాక్ లో చేసి సమస్యలు పరిష్కరించారా? ఐసిస్ లాంటి అనేక ఇంకా భయంకరమైన ఉగ్రవాద సమస్యలు పుట్టాయి.
అలా ఇంకా పెద్ద సమస్య వచ్చి పడుతుంది ఆ పని చేస్తే. ప్రపంచానికే ఇంకా పెద్ద అరిష్టం తయారవుతుంది. ఎన్ని సంక్లిష్టమైనవి ఉన్నాయండి. నాకు తెలిసి అయితే ఇరాన్ని బతిమాలు బామాలు ఒప్పించి ఒక మధ్య మార్గాన్ని ఒప్పించి కూర్చోబెట్టి ఆపుతారనే ఉద్దేశం. అయితే అది కొంత టైం పడుతుందేమో అనుకుంటున్నాను. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా దూకుడు వైఖరి, ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే సమస్యలకు కారణమైంది. అలానే ప్రపంచ దేశాల శాంతి కోసం అవసరమైతే భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పని రవికిరణ్ గారు అంటున్నారు. యుద్ధాన్ని నివారించకపోతే కనుక రాబోయే రోజుల్లో మరింత పెద్ద అనర్థాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.